హలో, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చేయబోయే ఈ వినాయకుని నైవేద్యాన్ని మీకు చూపించేస్తున్నాను. మరి మీరు కూడా ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. సరే, నేను చేసే ప్రాసెస్ అయితే చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడు నేను వడపప్పు చల్మిడి ప్రిపేర్ చేస్తున్నాను దేవుడికి నైవేద్యం కోసం. సో ఇదైతే చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్. ఎవరికైనా ఏ ప్రసాదం ఉన్నా లేకపోయినా ఇది మాత్రం మనం సెకండ్స్లో ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. సో ఫస్ట్ ఈజీగా ఉండే ప్రిపరేషన్తో స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. దానిలోనికి మనం బెల్లం పౌడర్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో యాడ్ చేసి దానిలో వాటర్ వేసి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీకి సరిపడా, అంటే మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో మనమైతే ఆ చల్మిడిని ప్రిపేర్ చేసేసుకోవాలి. సో అందులోకి కొంచెం నేను నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న పెసరపప్పుని కడిగి వాష్ చేసుకున్నది అందులో యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఈ విధంగా. సో కొంతమంది ఏంటంటే దానిలో యాడ్ చేస్తారు, ఇంకొంతమంది సైడ్కి పక్కన పెడతారు. నేనైతే కొంచెం యాడ్ చేసి కొంచెం అనేది సైడ్న పెడదామని ఇలా చేస్తున్నాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇందులో కొంచెం వాటర్ అనేది మనకి ఎక్కువ అయిపోయింది. సో మళ్ళీ కొంచెం బియ్యపిండి అనేది యాడ్ చేసి మీడియం కన్సిస్టెన్సీ వచ్చేలా మనకి చల్మిడి చుద్దలా వచ్చేలాగా ప్రిపేర్ చేశాను. సో ఇలా మనకి సరిపడా కన్సిస్టెన్సీ వచ్చేలా యాడ్ చేసుకుని ఆ బెల్లం క్వాంటిటీ చూసుకొని సరిపడా చేసుకోవాలి. ఇలా వాటర్ అనేది మరి ఎక్కువైతే బెల్లం యాడ్ అవ్వటం వల్ల మనకి లూజ్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. సో అది చూసుకుంటూ చేసుకోవాలి మనం. సో ఇప్పుడు ఆ చల్మిడి అయితే రెడీ అయిపోయింది. దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు మనకి దానిలోనికి కావాల్సిన ఈ పెసరపప్పును కూడా తీసుకుని ఆ గిన్నెలోకి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అంతేనండి, ఇప్పుడు వినాయకునికి ఇష్టమైన వడపప్పు చల్మిడి ప్రసాదం అనేది రెడీ అయిపోయింది. ఇది వినాయకునికి చాలా అంటే చాలా ఇష్టం. మరి మీరైతే ఎలా చేస్తారో మాకు కమెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.